దేవుడి సింహాసనం ఉండిద్ది, మనుషులందరూ ఆ సింహాసనం ఎదుట మోకరించాలి. దేవుడు ఆధిపత్యం జరిగిస్తూ ఉంటాడు, దేవుని చిత్తం నెరవేరుతూ ఉండిద్ది. మానవుడు తన చిత్తాన్ని కాదనుకొని ఆయన ఎదుట సాగిలపడాలి, శిరస్సు వంచాలి. దేవా నేను కాదు నీవే అని వాడు ఆయన ఎదుట సాగిలపడాలి. నీవే మహిమకు ఘనతకు అర్హుడువు, యు ఆర్. శరీర స్వభావం సొంతాన్ని కోరుకునేది, ఇష్టాన్ని కోరుకునేది, తన ఆలోచనలు నెరవేర్చాలనుకునేది. భూ సంబంధమైన వ్యక్తి వాడు డబ్బును వెతుకుతాడు, తన కోరికలను వెతుకుతాడు, స్వార్థంతో బ్రతుకుతాడు. ఇవన్నీ చేస్తున్న వ్యక్తి మరి ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు అంటున్నాడు. మరి నిజంగా నాలో ఉన్నది ఏంటి ప్రభువా? రాదా? మనిషికి ఆలోచన రాదా? ఇఫ్ యు రియల్లీ రీడ్ ద స్క్రిప్చర్, ఈ వాక్యాన్ని చదివితే ఆ మనిషికి ఆలోచన రాదా? వస్తుంది. నాలో ఉన్న స్వభావం ఏంటి ప్రభువా? నా తలంపుల స్వభావం ఏంటి? హీ విల్ క్వశ్చన్ హిమ్సెల్ఫ్.